హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయ్యాన్ దొండపాటి. నేను మీ వరలక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి గ్యాంగ్ అంతా కలిసి బ్యాగ్లు వేసుకుని బయలుదేరాం అనుకుంటున్నారా? ఈ రోజు మేమంతా కలిసి ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ ప్లేస్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. ఈ మధ్య ఇంకా పాపులర్ కూడా అయిపోయింది. అదే మన శంషాబాద్లో ఉన్న అమ్మపల్లి టెంపుల్. ఈ వ్లాగ్ అంతా కూడా నేను January 1st రికార్డ్ చేసింది. కొత్త సంవత్సరం కదా, అందరూ కలిసి ఎక్కడికైనా సరదాగా వెళ్దామా అని అనుకుంటుంటే ఈలోపు మా కజిన్ అయితే ఇలా అమ్మపల్లి టెంపుల్కి వెళ్దామా అని చెప్పి సజెస్ట్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం రెడీ అయిపోయి అందరూ ఇలా అయితే బయలుదేరిపోయాం. స్టార్ట్ అయినప్పుడు అయితే మంచి స్లీప్లో ఉన్నాడు అయాన్. సగం దూరం వచ్చేసరికి నిద్ర లేచాడు. పడుకున్నప్పుడు ఇంట్లోనే ఉన్నాను కదా, ఈ గ్యాప్లో మా అమ్మ నన్ను ఎక్కడికో తీసుకొచ్చేసిందని చూసుకుంటున్నాడు చుట్టుపక్కలంతా. ఈ మధ్యకాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా మంది చేయించుకుంటున్నారు. ఇందులోనే మళ్ళీ చాలా రకాల థీమ్స్ లో కూడా చేయించుకుంటున్నారు. మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం అయితే మనకి ఇక్కడ అమ్మపల్లి టెంపుల్ కి ఎక్కువగా వస్తూ ఉంటారంట. ఎందుకంటే ఇక్కడ ఎన్వైరన్మెంట్ అది కూడా ట్రెడిషనల్ థీమ్ లో చేసుకునే షూటింగ్స్ కి చాలా బాగుంటుందండి. నేనైతే ఈ టెంపుల్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి కూడా సోషల్ మీడియాలో చాలా చూశాను. అలాగే ఇక్కడ చాలా షార్ట్ ఫిలిమ్స్, అలాగే మన తెలుగు మూవీ షూటింగ్స్ కూడా ఈ ప్లేస్లో చాలా జరిగాయంట. అయితే ఈ టెంపుల్కి అంత పెద్ద రష్ ఉండదని నేనైతే సోషల్ మీడియాలో చూశాను. సరే అలా సరదాగా వెళ్దాం కదా అనుకుని వస్తే తీరా ఇక్కడ చూస్తే వామ్మో ఎంత జనం ఉన్నారో తెలుసా అండి. అసలు January 1st ఒకటేమో అందరూ మాలా చూడడానికి వచ్చిన వాళ్ళే అనుకుంటా. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మపల్లి టెంపుల్ అనగానే నేనైతే ఏమనుకున్నానంటే ఈ గుళ్ళో ఏదైనా అమ్మవారు కొలువై ఉన్నారేమో అనుకున్నాను. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మనకి ఇక్కడ ఫ్రంట్ ఆర్చ్ ఉంది కదా, అక్కడ రాసుంది శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం అని. అప్పుడు అర్థమైంది నాకు ఇది రాముల వారి గుడి అని. జనాల తాకిడితో టెంపుల్ సరౌండింగ్స్ అంతా కూడా మామూలు కోలాహలంగా లేదండి. ఇక్కడైతే మనకి చాలా మంది చిలక జోష్యాలు కూడా చెప్తున్నారు. అయితే చరిత్ర ప్రకారం చూసుకుంటే ఈ గుడి అయితే 11వ శతాబ్దం నాటిదే అని చెప్తూ ఉంటారు. అది కూడా గర్భగుడిలో ఉన్న దేవుళ్ళు రాములవారు, సీతమ్మ, అలాగే లక్ష్మణుడు ఏకశిలతో చేసిన విగ్రహాలంట. అయితే ప్రతి రాములవారి గుడిలో కూడా గర్భగుడిలో మనకి ఆంజనేయ స్వామివారు అయితే కనిపిస్తారు కదా. అయితే ఈ గుడిలో మాత్రం గర్భగుడిలో ఆంజనేయ స్వామివారు ఉండరండి. ఎందుకంటే ఇది కోదండ రామస్వామివారి ఆలయం. అంటే మనకి రామాయణంలో ఆంజనేయ స్వామివారి పరిచయానికి ముందున్న రాములవారు అనమాట. గాలిగోపురం చూసారా ఎంత పెద్దగా ఉందో. అలాగే దాన్ని చూస్తేనే అర్థమవుతుంది మనకి ఇది ఎంత పురాతనమైనది అని. గుడికి ఆపోజిట్లోనే ఇలా కోనేరు ఉంటుందండి. నేను చెప్పా కదా షూటింగ్స్ అవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయని, అవన్నీ కోనేరు దగ్గరే చేస్తారనమాట. నేనైతే ఇప్పటివరకు ఇలాంటి గుడికి సంబంధించిన కోనేరుని అయితే చూడలేదండి. అందులోనే చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ అది కూడా ఎంత బాగుందో. నాకైతే చూడడానికి ఎలా అనిపించింది అంటే మనకి కేరళ సైడ్ గుళ్ళు ఉంటాయి చూడండి, అలా అనిపించింది. ఇంకెక్కడికి ఎక్కిరిసిన జనాలతో ఫోటో షూట్స్ అయితే మాత్రం మామూలుగా జరగట్లేదు. ఇక్కడైతే మేము ఒక చిన్న ఫన్నీ స్పూఫ్ కూడా ట్రై చేసాం. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఏదైనా భలే వెళ్ళారా, భలే కాపాడారు. అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అదిగో చూడు, అందులో పిరికోడున్నాడు, ధైర్యవంతుడున్నాడు, డబ్బున్నోడున్నాడు, డాక్టర్ ఉన్నాడు, పియూనున్నాడు. ప్రతి ఓడ దందాపన ఒక్కటే, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు. ఈ ముగ్గురు అన్నదమ్ములు అలా కూర్చుంటే నాకైతే సడన్ గా సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సీన్ అయితే గుర్తొచ్చిందండి.
అందులోనూ ఇంకొక కోఇన్సిడెన్స్ ఏంటంటే ఆ సీన్ జరిగింది అయితే అక్కడ భద్రాచలం రాముడి దగ్గర, ఈ సీన్ జరిగింది అయితే ఇక్కడ అమ్మపల్లిలో రాముడి దగ్గర. సరే ఇంకా నాతో పాటు రండి, కొంచెం అలా ముందుకు వెళ్దాం. ఈ కోనేరు చుట్టుపక్కలంతా కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి వద్దాం. ఇక్కడున్న గోడలు రాళ్ళు ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఇది ఎంత పురాతనమైనదో అని. అక్కడ మనం స్టార్టింగ్ లో చూసినట్టు కోనేరు దగ్గర మెట్ల దగ్గర మాత్రమే కాదండి, ఇంకా మనం ఇలా లోపలికి వెళ్తే ఇంకా చాలా ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. గుడికి వస్తున్నామంటే ఆల్మోస్ట్ అందరూ ట్రెడిషనల్ వేర్ లోనే వస్తారు కాబట్టి, అందులోనూ ఇలాంటి ఒక ప్లేస్ చూస్తే అందరికీ ఖచ్చితంగా ఫొటోస్ తీసుకోవాలని అనిపిస్తుంది కదా మరి. శ్రీరామనవమి ఆ టైంలో మాత్రం ఈ గుడి దగ్గర ఉత్సవాలు చాలా బాగా చేస్తారంటండి. కోనేరుని ఫ్రంట్ నుంచి చూస్తే ఆ వ్యూ ఎంత బాగుందో, ఇలా నడుచుకుంటూ వెనక వైపు వెళ్ళి అటు నుంచి చూస్తే ఆ వ్యూ ఇంకా బాగుంది. బ్లాగ్ కోనేరు కాస్త నెమ్మదిగా లేకపోతే మాత్రం వెనక్కి పడ్డండి. ఇక్కడ మామూలు ఫోటోషూట్లు జరగట్లేదు, అదిగో మనకు కనిపిస్తున్నవే అక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి, మొత్తం అన్ని ఫోటోషూట్లే. నీకు కూడా నేను పెళ్లి ఫోటోషూట్ తీసుకుంటున్నా. అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి వచ్చాం కాబట్టి మేము వచ్చేపాటికి చాలా లేట్ అయిపోయింది. అందులోనూ శీతాకాలం ఒకటేమో సన్లైట్ నెమ్మదిగా 4:30-5కే తగ్గిపోతూ వచ్చింది. మనకి ఇక్కడ గుడి గాలిగోపురం ఎదురుగా పురాతనమైన రాతి మండపాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయండి. రైట్ సైడ్ లో మనకి టాయిలెట్స్ అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇంక లేట్ అయిపోతుంది కాబట్టి స్వామివారి దర్శనానికి అయితే ఇలా లోపలికి వెళ్ళిపోయాం. బయట చాలా క్రౌడ్ ఉందని చెప్పాను కదా, సేమ్ క్రౌడ్ మనకి గుడి లోపల కూడా ఉందండి. క్యూ లైన్స్ కూడా పెట్టారు, ఆ క్యూ లైన్స్ కూడా నిండిపోయాయి. ఈలోపు మా కజిన్స్ అయితే టీ తాగడానికి అని చెప్పి బయటకు వెళ్ళారు. ఈలోపు వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. క్యూ లైన్ ఇంకా పెరుగుతూనే ఉంది కానీ అసలు తగ్గట్లేదు. తీరా అక్కడ వరకు వెళ్ళాక మేము చాలాసేపు ఆలోచిస్తూనే ఉండిపోయామండి, లైన్లోకి వెళ్ళాలా వద్దా, తీరా వెళ్ళిన తర్వాత మధ్యలో ఉండిపోతామేమో, టైం ఎక్కువ పడుతుందేమో అని. ఎందుకంటే మళ్ళీ క్యూ లైన్లో టైం ఎక్కువ పట్టింది అనుకోండి అయాంతో ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఒక పక్కన ఆలోచిస్తూ ఉన్నాం. ఇంక ఇలా కాదు, ఎలాగో వచ్చాం కాబట్టి దేవుడి దర్శనం చేసుకోకుండా వెళ్ళకూడదు అనే ఒక సెంటిమెంట్తో అయితే క్యూ లైన్లోకి వెళ్ళిపోయాం. కానీ మేము అనుకున్నంత వెయిటింగ్ అయితే లేదండి, క్యూ లైన్స్ అయితే వెంటనే కదిలిపోయాయి. చూసారు కదా మనకి ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారో. నార్మల్ డేస్లో అయితే ఇంత రద్దీ ఉండదని చెప్తున్నారు. డే లైట్లో గుడి గోపురం చూసిన దానికన్నా కూడా చీకటి పడే కొద్దీ కూడా టెంపుల్ ఎన్వైర్న్మెంట్ అది కూడా చాలా బాగుందండి. గర్భగుడి గోపురం కూడా చాలా బాగుంది. అలా మొత్తానికి క్యూ లైన్లోకి వెళ్ళిపోయి కొత్త సంవత్సరం పూట దేవుడి దర్శనం చేసుకుని సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేసాం. దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు అయితే గుడి ప్రాంగణంలో అలా ప్రశాంతంగా కూర్చున్నాం. ఇక్కడ జరిగిన నాకు ఇంకొక మెమరీ ఏంటంటే, కరెక్ట్గా దేవుడి దర్శనానికి వెళ్లే ముందు క్యూ లైన్లో ఉండగా మన ఛానల్ అనేది 5000 సబ్స్క్రైబర్స్ అయితే హిట్ చేసిందండి. అప్పుడు ఒక మంచి హ్యాపీ మూమెంట్ అనిపించింది నాకైతే ఆ క్షణం. ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం మన ఛానల్ 11,000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసేసింది. మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే ఇలాంటి మైల్ స్టోన్స్ మనం ఇంకా క్రాస్ చేసేయచ్చు. ఈ గుడిలో అయితే ప్రతి పునర్వసు నక్షత్రం రోజున కూడా మాస కళ్యాణం అయితే జరుపుతారంట. దానికి సంబంధించిన హోర్డింగ్స్ అయితే కూడా ఇక్కడ పెట్టారు. అలాగే గుడికి వచ్చిన భక్తులకు అయితే అన్నదానం కూడా చేస్తుంటారంట. దానికి సంబంధించిన విరాళాలు అయితే కూడా మనం ఇక్కడ చదివించుకోవచ్చు. అలా కొత్త సంవత్సరం పూట ఒక మంచి దైవ దర్శనం చేసుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది మాకు. నేను ఆల్రెడీ మీకు ఇందాక చెప్పా కదా, గర్భగుడిలో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉండదు అని చెప్పి. అందుకని చెప్పి మనకి ఇక్కడ ఈ టెంపుల్ యొక్క దేవాదాయ శాఖ వారు ఎవరైతే ఉంటారో గుడికి ఆపోజిట్ లో అంటే మెయిన్ రోడ్ కి అవతల వైపు ఇలా ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే పెట్టారు. దూరం నుంచి చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. దగ్గరకు వెళ్ళి చూద్దాం అనుకున్నాం కానీ అప్పటికే మాకు ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాం.
తిరిగి తిరిగి అలసిపోయాం కాబట్టి గుడి బయట ఇలా కొబ్బరి బొండాలు అమ్ముతుంటే అందరూ కొబ్బరి బొండాలు అయితే కొట్టించుకుని తాగాం. అదండి మొత్తానికి సంవత్సరంలో మొదటి రోజు అయితే మేము చాలా హ్యాపీగా స్పెండ్ చేసాం. మీరు కనుక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఈ టెంపుల్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఏదో ఒక వీకెండ్ టైం చూసుకుని తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. మీకైతే మాత్రం తప్పకుండా నచ్చుతుంది. అంతేనండి ఈ వీడియో. ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా కూడా వెంటనే మీ ముందుకు వచ్చేస్తుంది. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పలకరిస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.